పోలీసులు చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వంలో తీసుకున్న 161 స్టేట్మెంట్లో కూడా తర్వాత అయినా చంద్రబాబు నాయుడు గారు వంశీ మీద పెట్టుకున్న ఆక్రోశము, వంశీ మీద పెట్టుకున్న కోపము చంద్రబాబు నాయుడు గారిది ఏ స్థాయిలో ఉందంటే ఎలాగైనా కానీ వంశీని ఇరికించాలి అనే ఆలోచనతో వంశీ ఘటనా స్థలంలో లేకపోయినా కూడా వంశీని 71వ నిందితుడిగా చేర్చారు. 71వ నిందితుడిగా వంశీ పేరును చేర్చారు. అయితే ఇవన్నీ కూడా బెయిలబుల్ అఫెన్సులు కాబట్టి బెయిల్ కోసం వంశీ హైకోర్టుకు యాంటిసిపేటరీ బెయిల్ కోసం వంశీ హైకోర్టును ఆశ్రయించాడు. కాబట్టి చంద్రబాబు నాయుడు గారు ఎట్టి పరిస్థితుల్లోనూ వంశీని అరెస్ట్ చేయాలనే ఉద్దేశంతో, బెయిల్ రాకూడదు అన్న ఉద్దేశంతో చంద్రబాబు నాయుడు గారు కుట్రను ఇంకా ముందుకు తీసుకెళ్లారు. గన్నవరం పార్టీ ఆఫీసును తగలబెట్టే ప్రయత్నం చేశాడు అని చెప్పి మరో ఫాల్స్ కేసు ఒకటి బుక్ చేయడం మొదలుపెట్టాడు. తెలుగుదేశం పార్టీ ఆఫీస్ అట కాల్చే కార్యక్రమం అట జరిగింది అని చెప్పి ఏకంగా చంద్రబాబు నాయుడు గారు అనే వ్యక్తి మరో ఫాల్స్ కేసు, మరో కట్టుకథ అల్లాడు. ఆఫీసును తగలబెట్టే కార్యక్రమం చేసినప్పుడు ఆ ఆఫీసు ఎవరిది అని చెప్పి, ఆ ఆఫీసు ఎస్సీ ఎస్టీలకు సంబంధించిన ఆఫీస్ వారిదే ఓనర్లు అయితే అప్పుడు ఇది నాన్ బెయిలబుల్ సెక్షన్స్ కిందికి వస్తుంది, ఎస్సీ ఎస్టీ కేసు పెట్టచ్చు అనే ఉద్దేశంతో ఏకంగా తెలుగుదేశం పార్టీ ఆఫీసు ఎస్సీ ఎస్టీలదని చెప్పి ఇంకో దొంగ కేసు, ఎస్టీ ఎస్టీలదే అని చెప్పి ఇంకొక దొంగ వాంగ్మూలాన్ని కూడా ఇచ్చేశారు ఇదే పెద్ద మనిషి చంద్రబాబు నాయుడు గారు. వాస్తవం ఏమిటంటే తెలుగుదేశం పార్టీ కాలబడింది లేదు. తెలుగుదేశం పార్టీ ఒక ఎస్సీ ఎస్టీకి సంబంధించిన వ్యక్తికి సంబంధించిన ఆఫీస్ బిల్డింగు కూడా కాదు. తెలుగుదేశం పార్టీ ఆఫీసు కడియాల సీతారామయ్య గారు అనే ఎస్సీ కాదు, ఎస్టీ కాదు, కనీసం బీసీ కూడా కాదు, చంద్రబాబు నాయుడు గారికి సంబంధించిన వ్యక్తి ఆయన బిల్డింగ్ అది. అంటే అక్కడ కూడా చంద్రబాబు నాయుడు గారు ఉద్దేశపూర్వకంగా వంశీకి బెయిల్ రాకూడదు అని నాన్ బెయిలబుల్ కేసు కింద దీన్ని మార్చాలి అనే ఉద్దేశంతో చేసిన మరో కుట్ర ప్రయత్నం. మరోవైపు ఈ కేసులో దాదాపుగా 94 మంది మీద కేసు పెడితే చంద్రబాబు నాయుడు గారు నెలల తరబడి వైఎస్ఆర్సీపీ నాయకులు వేధించాలనే ఉద్దేశంతో ఇంకా 44 మందికి ఇంకా బెయిల్ రాకుండా చంద్రబాబు నాయుడు గారు అడ్డుకుంటా ఉన్నారు. ఒక హక్కుగా బెయిల్ రావాల్సిన చోట నెలల తరబడి బెయిల్ రానివ్వకుండా అడ్డుకుంటా ఉన్న పరిస్థితి చంద్రబాబు నాయుడు గారు. ఇదే సత్యవర్ధన్ అనే వ్యక్తి మెజిస్ట్రేట్ దగ్గరికి తాను వచ్చి జరిగిన ఘటన గురించి మెజిస్ట్రేట్ దగ్గర వాంగ్మూలం తాను ఇచ్చేస్తే మిగతా వాళ్ళందరికీ కూడా బెయిల్లు వస్తాయి అనే ఉద్దేశంతో పోలీసులు చంద్రబాబు నాయుడు గారు ఇద్దరు కూడా కుట్ర పన్ని సత్యవర్ధన్ అనే వ్యక్తిని 20 సార్లు మెజిస్ట్రేటు రమ్మని సమన్లు పంపించినప్పటికీ కూడా ప్రతిసారి దాటేసుకుంటూ రాకుండా ఎగరగొడుతూ పోయాడు. చివరికి జడ్జికు 20వ ఇన్నిసార్లు సమన్లు ఇచ్చినా కూడా ఈ మనిషి రాకపోవడం అన్యాయము అని పోలీసుల మీద గట్టిగా జడ్జి తిట్టి ఖచ్చితంగా సమన్లు ఇవ్వండి, నెక్స్ట్ టైం వచ్చేట్టుగా ఖచ్చితంగా చూసుకోండి అంటే అప్పుడు మరుసటి వాయిదాకు సత్యవర్ధన్ అనే వ్యక్తి తానంతటి తానే హాజరై ఈ ఘటన జరిగిన సమయంలో ఇంతకుముందు తాను 161లలో ఏదైతే చెప్పాడో అదే విషయాలను మళ్ళీ జడ్జి గారి సమక్షంలో అదే విషయాలే ఆయన తెలియజేశాడు. ఘటన జరిగిన సమయంలో తాను అప్పుడు లేడని, తనను ఎవరూ కులం పేరుతో దూషించలేదు అని, అసలు ఈ కేసుతో తనకు ఎలాంటి సంబంధము లేదని కోర్టుకు తాను మొరబెట్టుకున్నాడు.
తాను తన తల్లి ఇద్దరు కలిసి ఆటోలో కూర్చొని కోర్టుకు వచ్చామని